అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అక్రమ భూదందాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి హెచ్చరించారు. 8 ఫిర్యాదులపై ఆయన సీరియస్గా స్పందించారు. భూములు కోల్పోయిన వారు భయపడవలసిన అవసరం లేదని, అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నా దగ్గరికి వచ్చి అప్రోచ్ అయిన తర్వాత ఇమీడియట్గా సంబంధిత అధికారులకు ఉత్తరం రాశాను. అదే మీకు చెప్తున్నా, ఆమెది కూడా నేను రాసిన లిస్టులో ఉంది. నా నోటీస్కి 8 కేసుల పైన వచ్చాయి. ఇప్పటికీ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆమెకు ఇంకోటి ఏం చెప్పాము, ముఖ్యమంత్రి గారిని లేదా లోకేష్ బాబు గారిని కూడా కలుస్తామన్నారు. కలవమని చెప్పాను. ఎవరైనా బాధితులు వస్తే ఎస్పీ గారిని కలవమన్నారు. కలెక్టర్ గారిని కలుస్తున్నారు. కలెక్టర్ కూడా మండే జరిగినట్లు ఇచ్చారు. ఆమె పోయి కంప్లైంట్ ఇవ్వడం ఆమె ధర్మము. ఎవరైనా బాధితులు జరిగినప్పుడు జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారు, అదేవిధంగా వీలైతే హైదరాబాద్, అమరావతి పోయి కమిషనర్, స్టాంప్స్, రెవెన్యూ అతను కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. నా వరకు ఇచ్చిన తర్వాత నేను వాళ్ళు అయితే రైటింగ్లో ఇచ్చారో దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి రాశాను. రాసిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కూడా నా దగ్గర ఉన్నాయి. రాసినవన్నీ కూడా ఈ ఫైల్స్ అన్నీ ఎట్లా పెట్టుకున్నా. వాటి నుంచి రిప్లై వచ్చిన తర్వాత ఏమని చెప్పి నేను చెప్తాను. ఎక్కడైనా అన్యాయం జరిగినా అనంతపురంలో మీరు చెప్పారు ఇంకా 7-8 కేసులు వచ్చాను దగ్గరికి. వాటి మీద ఎక్కడ కూడా మనము వచ్చినవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాం. నేను ముఖ్యమంత్రి గారు